నిజామాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. మల్కాపూర్ గ్రామ శివారులో ఓ పశువుల షెడ్ నుండి ఏకంగా 7 గేదెలను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం పాలు షెడ్డుకు వచ్చిన రైతులు గేదెలు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. గేదెల తలలకు ఉన్న తాళాన్ని కట్ చేసి ఉండడం గమనించి పశువులను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారణకు వచ్చాడు. ఓ వాహనం ఆ ప్రాంతంలో తిరిగినట్లు ఆనవాళ్లు గుర్తించారు. గేదెల విలువ దాదాపు 7 లక్షల వరకు ఉంటుంది అని, పశువుల దొంగలను గుర్తించాలని పాడి రైతు శివానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. తాళ్ళు కోసిండ్రనా ఈడ తాడు కోసి బోడి కొమ్మల బరి ఉంటుంది దొడ్డది, దానికి ఇది కొయ్యలేకుంటుంది, ఇట్లా తలిగేసి పాలు వేనుకుంటుంది. ఇదిగా కోసిండ్రు. ఇది కోసిన తర్వాత ఇక ఈడ ఇంకోటి పడ్డుండే కొంగేరు దాన్ని, అది జర ఎక్కువ వేస్తుంది. ఇది ఈడికి కోసిండ్రు, దీన్ని దిక్కొని పోయిండ్రు. ఇక దీన్ని ఇంకా కోసిండ్రు, కొట్టిండ్రు. ఇగో మొత్తం కోసిండ్రు. కిందాక వచ్చి కట్టేయ అని పదకాక అంటే నేను కట్టేసిన. కొట్టిండ్రు దీన్ని బాగా, బొగులు పడుతుంది. 2 వాతాలు పడ్డాయి. బర్రెనేమో బొగులు పడుతుంది. ఈడనేమో ఇంకోటి బర్రె ఉండే కొత్త మంచిగా అది కింద మీద పడుతుంది. బండి గాడిని సాయం గంట సేపు ఆగిరామన్నారు. చెప్తా సార్, నువ్వు రాత్రి కూర్చొని నైట్ ఎవరు లేదు. 10 o'clock పేరు శివానంద్, సయ్యద్ మల్కాపూర్, పరిగి మండల్, వికారాబాద్ జిల్లా. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ బలరూమ్ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. నిన్న ఈవినింగ్ బలరు ఇక్కడ కట్టేసిపోయినాం. నైట్ 10 o'clock వరకు ఇన్నే ఉన్నాం. అండ్ మార్నింగ్ వచ్చి చూస్తే 7 బలరు లేవు, ఎవరో తీసుకొని పోయారు. వాల్యూ 7 lakhs వరకు ఉంటుంది. ఈ బలరు తాళాన్ని కట్ చేసుకొని పోయారు. ఎక్కని బలరు కొట్టిరు ఇచ్చిపెట్టిపోయారు. ఎక్కిన వరకు అయితే వేసుకొని పోయారు. మిగతా బలరు ఎక్కని బలరు ఉంటే కుట్టుడు చాలా కొట్టిరు. 7 గేదెలు అన్నవాళ్ళని డీసీఎం వచ్చింది, ఎక్కించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మా సీసీ కెమెరా చెక్ చేసే కూడా నైట్ 2కి ఎక్కించారని విన్నాము. సో సీసీ కెమెరా కనబడుతుంది. ఇంకా చిన్న పాలజీకి దూడలు ఉన్నాయి, వాటి తల్లులు కూడా తీసుకుపోయారు. 7 lakhs వాల్యూ ఉంటుంది. నైట్ ఉంటుండే కానీ ఆ బాబుకి జ్వరం వచ్చిందని చలి పెడుతుందని ఇంటికి తీసుకుపోయి మేము మొన్న వారం నుంచి. అదే అనుమానాస్పరంగా అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఎవరు అనుమానించుక రాకుండా వాళ్ళే అనుకుంటున్నాం ఎవరు వచ్చినా. మేము కంప్లైంట్ చేసినాం. సార్ ఒక 1/2 hour ఆగిరండి, సిఐ సార్ వస్తారని చెప్పారు. ఎమ్మెల్యే సార్ తోటి కూడా మాట్లాడతా అని చెప్పారు. అట్లా